దాంపత్య జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చిన్న చిన్న గొడవలు అయినప్పుడు దాన్ని అక్కడితో తుంచివేసేయండి. ఎలా అంటే ఇద్దరి మధ్య కాంప్రమైజ్కి రండి, ఒకరు తగ్గండి. ఒకరు రేజ్ చేస్తారు, ఒకరు గట్టిగా అరుస్తుంటారు. ఎవరైతే సపోజ్ భర్త గట్టిగా అరుస్తుంటాడు అనుకోండి, భార్య తగ్గాలి. భార్య గట్టిగా అరిచిందనుకోండి, భర్త తగ్గాలి. అప్పుడే ఇష్యూని చిన్న ఇష్యూని పెద్దగా అవ్వదు. పెద్దగా ఎప్పుడవుతుంది? ఒకరు గట్టిగా దూషించుకొని ఇష్టాసారంగా మాట్లాడి పాత విషయాలన్నీ తవ్వి అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు మీ వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని లేనిపోయినవన్నీ అయిపోయిన దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి దాన్ని పెద్దగా చేస్తేనే ఇష్యూస్ పెద్దగా అవుతాయి. ఎప్పుడైతే కూర్చొని ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ప్రశాంతంగా దాన్ని ప్రాబ్లమ్ని సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఏమీ లేదు, గొడవలు వచ్చినప్పుడు ఏమీ నామోషి లేదు. అక్కడ ఒక్కటే పదం ఉంది, సారీ, క్షమించు అన్నారు అనుకోండి. ఇద్దరు కూడా ఒకరు సారీ, నేను చేసిన తప్పు, నేను అలా బిహేవ్ చేయకుండా ఉండంటే బాగుండేది, మిమ్మల్ని నేను అనవసరంగా అన్నాను, భర్తను అన్నా కూడా ఆయన కూల్ అయిపోతాడు. అలాగే భార్య కూడా సారీ బంగారం, నేను అనవసరంగా అలా నేను తిట్టాను, నేను తిట్టకుండా ఉండాల్సింది, నీకు నేను స్త్రీ కింద కూడా నేను భావించకుండా నేను నీ మీద దూషించాను, నేను గౌరవించాలి. ఇప్పుడు జనరల్గా స్త్రీలను గౌరవించాలి, అలా గౌరవించకుండా నేను అలా తిట్టడం కూడా కరెక్ట్ కాదు, ఐఎమ్ సారీ అని భర్త కూడా భార్యనన్న ఆవిడ కూల్ అయిపోతుంది. ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీని ఇగోకి పోయి అనవసరంగా కోర్టు దాకా తీసుకురావద్దు. తెల్లవారితే కోర్టులో ఇవే గొడవలు, పెద్ద ఇష్యూస్ ఏం కాదు. చిన్న గొడవల్ని పెద్దగా చేసుకొని గట్టిగా అరుచుకొని బూతులు తిట్టుకొని అన్పార్లమెంట్స్ వాడి కోర్టు దాకా వెళ్ళడం, ఇద్దరు చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం, టైం వేస్ట్ కదా ఇవన్నీ.